తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. రోమీయులకు 8:32 నీ కొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునుందడు. కీర్తనల గ్రంథము 25:3 శ్రమలో నేనతనికి తోడై యుండెదను. కీర్తనల గ్రంథము 91:15 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును. సామెతలు 2:6 నీ పనుల భారము యెహోవామీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16:3 చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనల 91:6 నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును. ద్వితీయోపదేశకాండము 33:26 దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను, అవి మీకు ఆహారమగును. ఆదికాండము 1:29 మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. యోహాను 16:24 నేను వారికి దేవుడనై యుందును. యిర్మీయా 31:34 నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశకాండము 33:25 మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16:22